అన్ని ఇచ్చి నన్ను కంటి పాపాల కాపాడే దేవుడు ఆయనే, ఆ యేసు ప్రభువారే అని చెప్పి ఆ సత్యాన్ని తెలుసుకుని ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతలో నుంచి మనం వేరుపడి సరళమైన మార్గం అంటే తిన్నని మార్గంలో మనం నడవాలంట. ఈ లోకపు మార్గాలు ఎలాంటివంటే వంకర టింకర మార్గాలే, వంకరగా కనిపిస్తామండి. యెషయా గ్రంథంలో ఒక చోట అంటాడు, వంకర మార్గాలు నేను తిన్ననివిగా చేస్తానని చెప్పాను అన్నాడు. కడుపైనవన్నీ కూడా నున్నగా చేస్తాన్నాడు, ఎత్తైనవన్నీ కూడా సమముగా చేస్తాన్నాడు, లోతైనవన్నీ కూడా సమముగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో తిన్నని మార్గంలో నడవలేక వంకర మార్గంలో నడిచే ప్రతి బిడ్డతో కూడా దేవుడు అంటున్నాడు, సరళమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నడిపించే దేవుడు యేసు ప్రభువారే. మనం తిన్నని మార్గంలో నడిపించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. 13వ వచనం, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? సజీవుల దేశం, మనం అందరం సజీవంగానే ఉన్నాం కదా, సజీవుల దేశం అని అనుకుంటాం, కానీ ఇది సజీవుల దేశం కాదు, ఇది మృతుల దేశం. మన చుట్టూ మన కళ్ళ ముందు ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏది చూసినా కూడా ప్రతి మరణాలే మనం వింటున్నాం. ఈ లోకంలో ఒక్క సెకండ్లో, ఒక్క రెప్పపాటులో కొన్ని వందల మంది, వేల మంది మరణిస్తూ ఉన్నారు. అంటే చుట్టూ మరణం అంట కిటికీలు చెప్తా తిరుగుతూ ఉందంట. దావీదు అంటున్నాడు, సజీవుల దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను ప్రభు అన్నాడు. అంటే ఈ లోకంలో నేను ఎంత గొప్పగా బతికినా, రాజు అనే పేరు ఎంత ఉన్నా కూడా మరణం అనేది నా దగ్గర ఉంది. ఆ మరణపు లోయ దాటి సజీవులు ఉండే దేశానికి నేను వెళ్ళాలి ప్రభు, అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం, అదే నా గురి అయి ఉందని చెప్పేసాను అంటాడు. మనందరి గురి ఏది? సజీవుల దేశంలో మనం ఉండాలి. మనకంటే ముందు మన పితరులు వెళ్ళారు, ఆ దేశంలోకి మనం వెళ్ళాలి అనే ఒక్క నమ్మకం, ఒక ఆశ, విశ్వాసం లేకపోయినట్లయితే ఈరోజు ఇక్కడ కూర్చుని మనం వృధా. ఈ లోకంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఆయన ఇచ్చే పైపైన రక్షణ, పైపైన స్వస్థతలో, లోక సమానమైన ఆశీర్వాదాల కోసం మనం